అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పటిదాకా నా ఛానల్ని చూస్తూ నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఈ వ్లాగ్ వచ్చేసి నా అరుణాచలం వ్లాగ్. నేను దీని మీద ఆల్రెడీ కొన్ని షార్ట్స్ పోస్ట్ చేశాను. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ షార్ట్స్ని ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా లింక్ చేస్తాను, చూసేయండి. నా కంప్లీట్ అరుణాచలం ట్రిప్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటంటే మాది అన్ప్లాన్డ్ ట్రిప్. వెళ్దామని అనుకుంటున్నాం కానీ ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అనేది అసలు ప్లానింగే లేదు. సో ఫస్ట్ అయితే మేము నెల్లూరు నుంచి తిరుపతికి బస్సులో వచ్చేసాము. నాన్ స్టాప్ ఉంటుంది నెల్లూరు నుంచి తిరుపతికి. సో నాన్ స్టాప్లో వచ్చేసాము. 3 hours పడుతుంది మొత్తము. తిరుపతిలో దిగాక లంచ్ చేసాము. ఈ ట్రిప్ అయితే నేను మా ఫ్రెండ్ కలిసి వెళ్ళాము. సో అక్కడే ఇంకా బస్ స్టాండ్లో శ్రీ మంజునాథ్ భవన్ అని ఒక హోటల్ ఉంది. ఆ హోటల్లోనే లంచ్ చేసేసాము. ఆ తర్వాత ఇంకా డైరెక్ట్గా తిరువన్నామలై బస్ ఎక్కేసాము. తిరుపతి నుంచి తిరువన్నామలైకి మొత్తం 6 hours జర్నీ పట్టింది మాకు. మేము వెళ్ళేది కార్తీక మాసము. అందులో అరుణాచలంలో జనాలు ఎంతమంది ఉంటారో మనందరికీ తెలిసిందే. రూమ్స్ కూడా బుక్ లేవని బస్లోనే చూడడం స్టార్ట్ చేసాము హోటల్స్. చివరికి మాకు ఒక హోటల్ రూమ్ అయితే దొరికింది. ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం వేరే తెలిసిన వాళ్ళ ద్వారా. మేము తిరువన్నామలై రీచ్ అయ్యేసరికి 9:30, 10 అయింది అనుకుంటాను. సో ఇంకా డైరెక్ట్గా ఆ రోజు రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ 4 కల్లా బయలుదేరేసాము. మేము ఫస్ట్ గిరి ప్రదక్షిణ చేసాము. ఆ తర్వాత దర్శనానికి వెళ్ళాము. ఫస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యాము. దానికోసం సాక్స్లు వేసుకున్నాము. ఈ సాక్స్లు మాత్రం మాకు చాలా హెల్ప్ అయ్యాయి. నేను అందరికి కూడా అదే సజెస్ట్ చేస్తాను, ఖచ్చితంగా సాక్స్లు వేసుకొని వెళ్ళండి అని. ఫస్ట్ అయితే గుడి ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి ప్రదక్షిణ. ప్రదక్షిణ చేసేటప్పుడు మధ్యదారిలో 8 లింగాల గుళ్ళు వస్తాయి. మేమేం చేసామంటే ప్రతి లింగం దగ్గర దీపం పెట్టాము. ఇది రమణ మహర్షి ఆశ్రమము. లోపల చాలా బాగుంది. మెడిటేషన్ చేసుకుంటున్నారు అండ్ ఆయన గురించి గోడల మీద అన్నీ చెప్పున్నారు. ఆయన ఉన్న రూము, ఆయన వాడిన వస్తువులు అన్నీ కలిసి ఒక రూమ్లో పెట్టున్నారు. చాలా పీస్ఫుల్గా ఉండింది లోపల. ఇంకా మేమైతే లైఫ్లో ఫస్ట్ టైం ప్రదక్షిణ చేయడం, 14 kilometers నడవడము. చాలా స్లోగానే స్టార్ట్ అయింది. ఫస్ట్లో అంతగా ఎనర్జీ లేకుండా ఉండింది. తర్వాత ఇంకా వెళ్తున్నాగా కొంచెం ఎనర్జీ వచ్చింది. బాగానే నడిచాము. ఫస్ట్ అయితే నడవలేమనుకున్నాము. ఇలా మధ్యలో అంతా మహర్షులందరూ కూర్చొని ఉంటారు. వాళ్ళందరికీ రూపాయి కాయిన్స్ వేస్తూ వెళ్ళొచ్చు. ఈ శంఖం ఊదే ఆయన ప్రతి శివాలయం దగ్గరికి వెళ్ళి శంఖం ఊదుతూ ఉన్నాడు. ఈ రంగురంగులుగా కనిపించేది సాంబ్రాణి అట. ఇవన్నీ కలిపి పొడి చేసుకొని సాంబ్రాణి వేసుకుంటే అన్ని రకాల స్మెల్స్ వస్తాయి. లేదు అంటే ఒకటే తీసుకుంటే ఒకటే రకమైన స్మెల్ వస్తుంది. దారిలో ఈ ఫ్రూట్స్ కనిపించాయి. అన్ని రకాలు అమ్ముతున్నారు. అయితే వాటర్ మిలాన్, కుకుంబర్, మ్యాంగో అన్నీ ఒక్కొక్కటి తీసుకొని కొంచెం తినేసి వెళ్ళాము. మన గిరి ప్రదక్షిణ అయిపోయే కొంచెం సేపటి ముందు ఇది వస్తుంది. ఇదేంటంటే మోక్షద్వారం. ఇక్కడి నుంచి ఆ కింద సందు కనిపిస్తున్నది కదా, అక్కడి నుంచి ఎలాంటి వాళ్ళన్నా వచ్చేయగలరు. ఇలా సైడ్కి తిరిగి వచ్చామంటే. ఇక్కడ ఎందుకు పట్టుకొని లాగుతున్నారంటే ఆమె ఇలా అడ్డంగా పడుకుంది సైడ్ తిరగకుండా. సో ఆమెకి బయటికి రావడం కష్టమైంది. మేము ఈజీగానే వెళ్ళిపోయి బయటకు వచ్చేసాము. సో మేము వచ్చేసిన తర్వాత ఇంకా మా ప్రదక్షిణ మళ్ళీ కంటిన్యూ చేసాము. ఫైనల్గా ఈశాన్య లింగం వస్తుంది. మనం చేసే ప్రదక్షిణలో లాస్ట్ వచ్చేది ఈశాన్య లింగం. అక్కడ కూడా మేము దీపం పెట్టేసుకొని అయిపోయిన తర్వాత మా ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత డైరెక్ట్గా దర్శనానికే వెళ్ళిపోయాము. గుడికి మొత్తం 4 దిక్కుల్లో 4 గాలిగోపురాలు ఇవి ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కో గాలిగోపురం వైపు నుంచి దర్శనం ఉంటుంది. వీక్ డేస్లో ఒకలాగా, వీకెండ్స్లో ఒకలాగా పంపిస్తారట. ఈ గోపురం చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలి ఎంతసేపు అయినా అనిపిస్తుంది. అంత బాగుంటాయి. అండ్ మా దర్శనం వచ్చేసి 3.5 hours పట్టింది మొత్తము. అప్పుడే మేము వెళ్ళిన టైంలోనే చాలామంది ఉన్నారు జనాలు. అండ్ గర్భగుడిలోని మాకు ఒక 1/2 hour దాకా ఆపేశారు క్యూ. అండ్ మొత్తానికి మా దర్శనం చాలా చాలా బాగా అయింది. అండ్ ఈవినింగ్ ఇంకా బయలుదేరిపోతున్నాం నెల్లూరుకి. సో ఫస్ట్ అయితే మేము ఎలా చేసామంటే అక్కడే డిన్నర్ చేసేసి
తిరువన్నామలై నుంచి వేలూరుకి వెళ్ళాము. వేలూరు నుంచి రిజర్వేషన్ చేసుకొని డైరెక్ట్గా నెల్లూరు బస్సులో వచ్చేసాము. ఈ రిజర్వేషన్స్, ఈ ప్లానింగ్ అంతా కూడా అప్పటికప్పుడు చేసుకుందే. ఇది మొత్తం మా అరుణాచలం ట్రిప్ డీటెయిల్స్. అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అందరూ చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అందరూ మేము అక్కడ ఉన్నట్టు ఫీల్ అయ్యాము అని అనిపించేలా చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.